ఓం శ్రీ గురుభ్యో నమ. భగవద్భక్తులందరికీ మాఘమాస శుభాకాంక్షలు. ఈరోజు మాఘశుద్ధ ఏకాదశి, ఇంకా శనివారము. ఈరోజు ఎవరైతే గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అంటూ మాఘస్నానమును ఆచరించి భీష్ముని పేర 3 సార్లు తర్పణం వదిలితే వారికి విశేషమైన పుణ్యం కలుగుతుంది. ఈరోజు లక్ష్మీనారాయణులను తులసి దళాలతోనూ పార్వతీ పరమేశ్వరులను మారేడు దళాలతోనూ అర్చిస్తే సకల శుభాలు కలుగుతాయి. వనమాలి గది శాంగి శంఖి చక్రీచ నందకి శ్రీమన్నారాయణో విష్ణుర్ వాసుదేవోభిరక్షతు అంటూ ప్రార్థిస్తే లక్ష్మీనారాయణుడు పంచాయుధాలతో సశంఖ చక్రాలతో చతుర్భుజుడై మనల్ని అనుగ్రహిస్తాడు. ఇంకా పరమేశ్వరుని ఓం నమో భవాయ శర్వాయ రుద్రాయ వరదాయ చ పశూనాం పతయే నిత్యం ఉగ్రాయ చ కపర్దిని. ఈరోజు విశేషమైన భీష్మ ఏకాదశి. ఆ యొక్క భీష్మ పితామహుడు లోకానికి అందించిన విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేస్తే మనందరికీ సకల శుభాలు కలుగుతాయి. అయితే సహస్రనామం అంతా చదవలేని వారు ఒక చిన్న శ్లోకాన్ని చదివినా విశేషంగా విష్ణు సహస్రనామ పారాయణ ఫలితం కలుగుతుంది. అది ఏంటంటే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాన్ని. ఈ శ్లోకాన్ని స్వయముగా పరమేశ్వరుడే పార్వతీదేవికి చెప్పాడు. ఇంకా ఈరోజు భగవద్భక్తులు లక్ష్మీనారాయణుల అష్టోత్తరంతో లక్ష్మీనారాయణులను పార్వతీ పరమేశ్వరులను శివాష్టోత్తరంతోనూ లలితా సహస్రనామాలతోనూ ఎవరైతే చదువుతారో వారికి విశేషమైన భగవద్ అనుగ్రహం కలుగుతుంది. ఇంకా ఈరోజు లలితా సహస్రనామ పారాయణం కూడా చేస్తే విశేష ఫలితం. ఆ యొక్క లలితా సహస్రనామంలో కేవలం ఒక 2 శ్లోకాలు చదివినా, చివరకు ఒక్క శ్లోకం చదివినా కూడా విశేషమైన దివ్యానుగ్రహం కలుగుతుంది. పాండవులలో 2వ వాడైన భీముడు కూడా ఈ యొక్క ఏకాదశి నాడు ఉపవాసం ఉండి జాగరణ చేసి కౌరవుల మీద విజయం సాధించాడు. అలాగే ఇంకొక బ్రాహ్మణుడు కూడా జీవితమంతా తప్పులు చేసి దుస్సాంగత్యంతో చెడు సావాసాలతో తప్పులు చేసిన ఒక్కరోజు మాఘస్నానం ఆచరించిన ఆ యొక్క వైకుంఠాన్ని పొందగలిగాడు. అలాగే అందరము కూడా ఈ విశేషమైన మాఘశుద్ధ ఏకాదశి భీష్మ ఏకాదశిని మనం కూడా మాఘస్నానం ఆచరించి వ్రతం చేసుకొని మాఘస్నాన వ్రతాన్ని చేస్తే మనందరికి కూడా సకల శుభాలు కలుగుతాయి. ఓం తత్సత్.